వారందరూ కూడా త్వరగా లోపలికి వచ్చినట్లయితే ఉదయకాలంలో మళ్ళీ అందరూ కూడా డ్యూటీకి వెళ్ళాలి. అందరూ కూడా నిశ్శబ్దంగా ఉండండి. మరి ప్రార్థన అనంతరము మన అతిథిగా ఇచ్చేసినటువంటి కలెక్టర్ గారికి సమయాన్ని ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించాలని మనం చేస్తున్న ప్రార్థన. ప్రియుడైన మా తండ్రి, మానవాళి కొరకు మీరు లోకములో దివిని విడిచి భూమికి ఎదించినటువంటి తారగా, ఒక రక్షకుడిగా స్వరీతిని నా ప్రభా మేము నమ్మకం మీపై ఆధారపడి జీవిస్తున్నటువంటి మా బ్రతుకులను తెప్పలు చేస్తున్నటువంటి దేవుడు, లోకంలో ఉన్నదంతా శరీరాశ నేత్రాశ జీవటమని మేము ఎరిగిన వారంగా మిమ్మల్ని వెంబడించి ప్రభా మా యొక్క జీవన విధానాన్ని కొనసాగిస్తూ వచ్చినాం. ఈ ప్రదేశంలో మేము జీవిస్తున్నటువంటి జీవన విధానంలో అనేక కష్ట నష్టములు ఉన్నవని మీ ప్రియదాసులు ప్రభా విజయ్ కుమార్ గారు మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకొని తన యొక్క ఉద్యోగమునప్పుడు ప్రభా విరమణ చేసుకొని తెలుగు ప్రజల కొరకు వారు చేస్తున్నటువంటి ఆహర్నిశలు కూడా చేస్తున్న కృషిని బట్టి వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. నేడు దినాన్ని ప్రభా మరి ఏర్పాటు చేస్తున్నటువంటి చక్కటి సుదినాన్ని మీరే జ్ఞాపకం చేసుకోండి. దేవా చేపట్టేటువంటి కార్యక్రమము విశేషముగా ఎరైడ్ ఇండియా ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అనేటువంటి ఇండస్ట్రీని, అనగా తెలుగు బిడ్డల కొరకు ప్రభా కష్టార్జితమును హెచ్చిస్తూ ఈ ప్రాంతంలో జీవిస్తున్నటువంటి వారి కొరకు ఉన్నతమైనటువంటి స్థితిని కల్పించాలని ఏర్పాటు చేసినటువంటి ఈ ఛాంబర్ ద్వారా అనేక కార్యక్రమాలు మీ దాస్తులు విజయ్ కుమార్ గారు చేపట్టి ఉంటుండగా ప్రతి ఒక్కరూ కూడా వారితో ఏకీభవించి మా బ్రతుకులను సరి చేసుకోవడానికి కృప దయచేయండి. ఇది అతిశక్తితో కూడినటువంటి కార్యమని కాదు కానీ ప్రభా మా కొరకు ఆ దిశలో కృషి చేస్తున్నటువంటి విజయ్ కుమార్ గారికి భావి జీవితంలో ఉన్నతమైన స్థితిని ఇచ్చి యేసునామములో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. Welcome once again everyone to Eరైడ్ India Chamber of Commerce Industry Innovation Ambedkar Youth and friends in Jehovah Jireh Church, sisters and brothers. Welcome our honorable guest Vijay Kumar sir, JSR IAS. Welcome Pastor Isaac garu. Welcome Reverend Dr. Bhadranath. Welcome Ashwari. Welcome Pastor Rathandar. Eరైడ్ India Chamber of Commerce Industry గౌరవ అధ్యక్షుడైనటువంటి ఐజక్ మోజెస్ నేలపట్టి గారిని వేదిక మీద రావాల్సిందిగా మనం చేస్తున్నాము. Eరైడ్ India Chamber of Commerce and Industry the President, Founder President Dr. Dayanand Bandla గారిని వేదిక మీద మా యొక్క దిక్చూసి మా నాయకులు దళాధిపతి, మేము నమ్ముకున్నటువంటి నాయకులు, మా నమ్ముకున్నటువంటి అధికారి, మా బలం మేము చూస్తున్నటువంటి ఒక దిక్చూసి అయినటువంటి విజయ్ కుమార్ గారు, JSR IAS గారు మన మధ్యలో ఉన్నారు. చీఫ్ గెస్ట్ ఈ కార్యక్రమం ఇచ్చేసారు. వారిని వేదిక మేము రావాల్సిందిగా కోరుతున్నాం. వారిని ప్లీజ్ వారిని గౌరవ అధ్యక్షులు ప్రెసిడెంట్ గారు, సోదర బృందం వచ్చి వారికి బొకే వలసిందిగా కోరుతాము. మీరు అందరూ తీసుకెళ్ళండమ్మా, పోయిన వారందరూ తీసుకున్నట్టు బొకేని అందించండి. కొంతమంది కృష్ణాబాద్ గారు ఇటు టైగర్ ఇటు అందరూ అలా ఉండండి. ఒక నిమిషం
It's on. త్వరగా కార్యక్రమం Okay. ముందుకెళ్ళిపోవాలి. ఎక్కువ టైం తీసుకోకండి, సార్ ఇచ్చేద్దాం టైం. థ్యాంక్ యూ ఓకే ఎస్ ఈ సంస్థకు వైస్ ప్రెసిడెంట్గా ఉంటున్నటువంటి జాస్వగిరి గారిని వచ్చి వేదిక మీద రాసిన రావాల్సింది కోరుతున్నాను. రాసిన రత్నరాజు గారు మన మధ్యలో ఉన్న వారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను. ఎల్ఐజీరియా ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ గురించి బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ నేను చెప్తున్నానండి, మీరు డిఫరెంట్గా ఆలోచన చేయవద్దు. ఈ యొక్క సంస్థకు రూపకల్పన చేసింది నేను. ఈ రూపకల్పన చేయడానికి నా అనుభవం అయితే, నాకున్న జ్ఞానం అయితే వాటిలన్నింటిలో విడిచిపెట్టాను నేను. మరలా దళాధిపతి లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ విజయ్ కుమార్ గారు జేఎస్ఆర్కేఆర్ ఐఎస్ గారితో మరలా మా ప్రయాణం స్టార్ట్ అయిన తర్వాత వారు ప్రసంగాల్లోనూ కూర్చున్న మాట్లాడినప్పుడు కొన్ని మాటలు చెప్తారు. మనకు తెలివి లేదా, మనకు జ్ఞానం లేదా, మనం డబ్బు సంపాదించలేమా, ఎవరికంటే మనం తక్కువ అన్నటువంటి మాటలు ఉపన్యాసాలు విన్న తర్వాత మనం ఇంకా బలంగా పనిచేయాలి. మన వెనకాల గొప్ప నాయకులు ఉన్నారు. ఆ నాయకునికి ఒక మేధా సంపత్తి అయిన అనుభవం, చదువు, పేరు, ప్రతిష్టలు, ఒక మంచి ట్రాక్ రికార్డ్ ఉన్నటువంటి ఐఏఎస్ అధికారి, భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రం పేరుకు పెక్కదలు కానిచ్చినటువంటి ఐఏఎస్ అధికారి, ముఖ్యంగా సహృదయులు, పేదవారిని ఎలాగైనా సరే పైకి తీసుకురావాలి అన్నటువంటి సహృదయులు వారు ఉన్నారు. కాబట్టి ఇటువంటి కార్యక్రమాలను రూపకల్పన చేసి మన వాళ్ళందరికీ కూడా ఈ సంక్షేమ ఫలాలు ఆర్థికంగా బలోపేతమైనటువంటి కార్యక్రమాలు అందించాలని అన్నగారు బంధుల దయానందం గారు, రెవరెండ్ డాక్టర్ బంధుల దయానందం గారు వారికి చెప్పి వారి యొక్క ఆలోచనలో వారి ప్రోత్సాహంతో వారిని ప్రెసిడెంట్గా పెట్టి, జాస్వగిరి గారిని వైస్ ప్రెసిడెంట్గా పెట్టి, ఇంకా చాలామంది పారిశ్రామికవేత్తలు 50 కోట్లు 100 కోట్లు టర్న్ ఓవర్తో భారతదేశంలో వ్యాపారం చేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ బాడీలో పెట్టి ఇక్కడ మన ఆలపాటి ఐజాక్ మోజెస్ అయ్యగారు గురించి చెప్పినప్పుడు సుదీర్ఘ కాలం నుంచి దుబాయ్ దేశంలో ఉంటూ వ్యాపారం చేస్తూ సేవ చేస్తూ మంచి టెస్ట్ మనీ, మంచి సాక్ష్యం కలిగినటువంటి దైవజన్యం చెప్పినప్పుడు, వారి కోసం అడిగినప్పుడు నాకు చాలా మంచిగా రిపోర్ట్ ఇచ్చినప్పుడు నేను మనకు గౌరవాధ్యక్షులు కావాలి, మనం ప్రోత్సహించే అధ్యక్షులు కావాలి, పైగా దుబాయ్ దేశం నుంచి మన ఇండియాకి వ్యాపారాలు చాలా జరుగుతున్నాయి. వ్యాపారం భారతదేశం నుంచి ఆంధ్ర రాష్ట్రం కూడా ఈ దుబాయ్ వ్యాపారం వస్తుంది, అక్కడి నుంచి ఇక్కడికి వ్యాపారం జరుగుతుంది, డబ్బులు వస్తున్నాయి. కాబట్టి ఆయన మనకు ఒక సపోర్ట్గా ఉంటారు, పెద్ద అయినా కూడా. కాబట్టి వారిని గౌరవాధ్యక్షులుగా పెట్టాలనుకున్నప్పుడు మా సంఘం అంతా కూడా ఆమోదించింది. అందునిమిత్తమై ఐజాక్ అయ్య గారిని గౌరవాధ్యక్షులుగా మేము పెట్టడం జరిగింది. అది మాకు చాలా సంతోషంగా ఉంది. ఇది నిజం కూడా. ఇప్పుడు 2 మాటలు మాట్లాడేసి నేను గౌరవాధ్యక్షులకు ఇస్తాను. తర్వాత ప్రెసిడెంట్ గారు మాట్లాడతారు, దయానంద గారు. ముగింపు కావాల్సినటువంటి సందేశాన్ని మన చీఫ్ గెస్ట్, మన నాయకులైనటువంటి విజయ్ కుమార్ గారు, జేఎస్ గారు, మన దళాధిపతి, మన నాయకుడు, మన నమ్మకం నాయకుడు, మన గొప్ప సంపర్క నాయకుడు, మన కోసం మన దగ్గరికి మన వాళ్ళని బలోపేతం చేయడానికి మన మధ్యకు వచ్చారు. వారు మాట్లాడతారు. ఇప్పుడు ఇవి మీకు ఈ స్కీమ్, ఈ ఆర్గనైజేషన్ రూపకల్పన చేయడానికి ఆధారం ఉంది. మేము చెప్పబోయే కార్యక్రమాలన్నీ కూడా భారతదేశంలో గవర్నమెంట్ చేస్తుంది. ఈ బడుగు బలహీన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వెల్ఫేర్ నిమిత్తం ఈ పేదవారికి 80% పేదరికం ఉంటుంది మొక్కుతున్నటువంటి వారికి ఏదో వాళ్ళకి ఆర్థిక భరోసా ఇవ్వాలి అని వాళ్ళు ప్రజాస్వామ్య దేశంలో రాజ్యాంగాన్ని వేసి తీసుకుని
కొన్ని వెల్ఫేర్ స్కీమ్ చేస్తున్నారు. కొన్ని అవి ఏంటంటే ఆర్థికంగా బలోపేతం చేయాలి పేద వర్గాలని. ఏంటంటే మొదల స్కీమ్ ఒకటి, తర్వాత పిఎంఈజీపీ ఒకటి, తర్వాత స్టాండప్ ఇండియా ఒకటి, స్టార్టప్ ఇండియా ఒకటి, సిజిడిఎంఎస్సి ఒకటి, తర్వాత వెంచర్ క్యాపిటల్ ఒకటి, తర్వాత ఎఫ్డిఐస్ ప్రైవేట్ ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్, రకరకాల స్కీమ్స్ డిజైన్ చేస్తుంది. ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ వాళ్ళు కూడా జిఎస్టీ తీసుకుని ఒక 6 నెలలు ఒక వ్యాపారం చేసి ఒక ట్రాక్ రికార్డు చూపిస్తే బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి 50 లక్షల కోట్ల రూపాయలు కూడా ఈ బజాజ్ అలయన్స్, తర్వాత టాటా క్యాపిటల్, ఇటువంటి ప్రైవేట్ ఫైనాన్సెస్ కూడా చాలా మంది ఫైనాన్స్ చేస్తున్నారు వ్యాపారాలు చేసుకోవడానికి. 1 కోటి రూపాయలు ఇస్తున్నారు, 5 కోట్లు ఇస్తున్నారు. ఇప్పుడు సారు విజయ్ కుమార్ గారు సారు మేనిఫెస్టోలో పెట్టారు, ప్రతి ఒక్కరికి ప్రభుత్వం 5 కోట్లు స్టార్టప్ ఇండియాలో 5 కోట్లు ఇచ్చి యువత చేత వ్యాపారం పెట్టించాలి అని వారు మేనిఫెస్టోలో పెట్టారు. ఇటువంటి స్కీమ్స్ అన్నీ ఉన్నాయి గవర్నమెంట్లో. కాకపోతే తెలియని పరిస్థితుల్లో ఎవరు కూడా ఆ స్కీమ్స్ని తీసుకోవటం లేదు, ఆర్థికంగా బలోపేతం కావట్లేదు. ఈ స్కీమ్స్ అన్ని అందించి నిమిత్తం ఇంకా నేను కొనే చెప్తున్నాను, ఇంకా చాలా స్కీమ్స్ ఉన్నాయి ఈ పేద వర్గాలు బలోపేతం కావడానికి. వీళ్ళందరికీ అందించాలి ఈ సంస్థ ద్వారా అని ఉద్దేశించి వాళ్ళకి సేవ చేయాలి, సర్వీస్ చేయాలి, వాళ్ళకి ఒక వేదిక ఉండాలని ఆ వేదికకు మనకేంటంటే మన వెనకాల మన విజయ్ కుమార్ సార్ ఉన్నారు. ఆయన యొక్క హస్తం పెడితే తప్పనిసరిగా మనం చేయగలుగుతాం. వారు ఉద్యోగం చేసినప్పుడు అనేకమైనటువంటి ఇటువంటి కార్యక్రమాలు చేశారు. వారి బలంతో మనం చేద్దాం అనేటువంటి ఒక సంకల్పంతో ఈ వ్యవస్థను పెట్టాం. ఈ వ్యవస్థను దుబాయ్ దేశంలో ఎందుకు ప్రారంభిస్తామంటే ఎలాగా మనం అక్కడికి వెళ్తున్నాం కాబట్టి మన నాయకులు అక్కడ ఉన్నారు, మీరు ఇక్కడ ఉన్నారు, ఐజాక్ గారు ఇక్కడ ఉన్నారు, ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులందరూ కూడా మీరు కూడగొట్టి వాళ్ళని ఈ ప్రోగ్రామ్కి ఇన్వైట్ చేసి వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేసి పెట్టాలన్న ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని డిజైన్ చేసి ఒక మంచి ఆలోచనతోనే ఇక్కడికి వచ్చాం. కానీ కొన్ని పరిస్థితులు అనుకూలంగా లేకపోవడం వల్ల ఈ కార్యక్రమాన్ని ఇలా జరిపించుకోవాల్సి వస్తుంది. ఏదైనప్పుడు కూడా మన విజయ్ కుమార్ గారు చాలా ఏం చెప్తారంటే ఒకళ్ళు ఉంటే చాలు, లక్ష్యం ఉన్నవాడు వాళ్ళ ద్వారా మనం ఎంత దూరం వెళ్ళొచ్చు అని అంటారు. అందుకోసమే ఈ స్టార్ట్ ఎలా ప్రారంభించుకోవడం ఈ సంస్థ కోసం ప్రార్థించండి. ఈ సంస్థ కోసం మేమందరం కూడా పనిచేస్తాము. అనేక మంది పేద వర్గాలు ఈ సంస్థలో వ్యాపారాలు కొరకు లబ్ధి పొంది బలోపేతం అవ్వాలని మేము ఆశపడతా ఉన్నాం. ఇప్పుడు మన గౌరవ అధ్యక్షుడు ఐజాక్ మోజెస్ గారు ఉన్నారు. వారు కొన్ని నిమిషాలు మాట్లాడిన తర్వాత మన ప్రెసిడెంట్ గారు మాట్లాడతారు. చివరిగా ముగింపు సందేశం మన చీఫ్ గెస్ట్ విజయ్ కుమార్ గారు అందిస్తారు. మన కొరకై ఆహారీషలో కృషి చేస్తున్నటువంటి దళాధిపతి విజయ్ కుమారయ్య గారికి దుబాయ్ నుండి మనందరి తరపున 2 వందనాలు తెలియజేస్తూ వచ్చినాను. ప్రియులారా, అయ్యగారు ఈ ప్రాంతం రాకముందే నేను ఫోన్లో మాట్లాడినప్పుడు అనేకమైనటువంటి విషయాలు తెలియపరిచారు. వాటిని ఎప్పుడైతే వారి నోటి నుండి విన్నానో యూఏలో ఉన్నటువంటి మనందరికీ కూడా అవన్నీ కూడా చాలా అవసరత అనేటువంటి ఉద్దేశంతో టైగర్ మీరు ఒకసారి దుబాయ్ వస్తే బాగుంటుంది అన్నప్పుడు వారు చాలా బిజీగా ఉన్నారు. ఇంగ్లాండ్కి వెళ్ళి కుమార్తె చదువుతున్నటువంటి కాలేజీలో ఉండి ఒక్కసారి రెండయ్య అన్నప్పుడు ఇంగ్లాండ్ నుండి మన మధ్యలోకి వచ్చారు. మళ్ళీ తిరిగి వారు ఇంగ్లాండే వెళ్ళాలి. కారణం ఏంటంటే వారి యొక్క పనులు చాలా ఉన్నాయి అక్కడ. అవి చూసుకున్న తర్వాత తిరిగి మళ్ళా వారు ఇడే వెళ్ళడం జరుగుతుంది. మెట్టుకు నేను మాట్లాడినా, మరి విజయ్ కుమార్ అయ్య గారు మాట్లాడినా, లేక దయానంద్ గారు మాట్లాడినా, క్రిస్టోఫర్ అయ్య గారు మాట్లాడినా, మనమందరం ఈ ఎదురు చూస్తున్నటువంటి మన కొరకు అహర్నిశలు కృషి చేస్తున్నటువంటి మన కొరకు తన ఉద్యోగంలో కూడా విరామం ఇచ్చి వారికి సర్వీస్ ఉన్నప్పటికీ కూడా
నేను నా ఉద్యోగం కాదు కానీ నా దళిత ప్రజల కొరకు నేను అనేకమైనటువంటివి చెయ్యాలి. ఇంకా చాలా చేయవలసినటువంటి కార్యక్రమాలు ఉన్నాయి. కాబట్టి నా ఉద్యోగం కాదు, నా ప్రజల కొరకు నా భావి జీవితాన్ని అంకితం చేయాలనేటువంటి ఉద్దేశంతో వారికి ఉన్నటువంటి ఐఏఎస్ సర్వీస్ అంతటిని కూడా విడిచిపెట్టుకొని వారు త్యాగపూర్తిగా మన మధ్యలోకి వచ్చారు. ఎరైజ్ ఇండియా ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ యొక్క ఓపెనింగ్కి విచ్చేసినటువంటి పేద బడుగు బలహీన వర్గాల దళాధిపతి, ఒక రాజ్యాధికారమే కాదు, పేదలైనటువంటి మనకు ఆర్థిక పటిష్టత కూడా కావాలి. ఆ ఆర్థిక పటిష్టత ఉద్యోగాలలో లేదు, మనకంటూ వ్యాపారం కూడా చేయాలి. మనకు మేధస్సు ఉంది. ఆ మేధస్సుతో పాటు ప్రభుత్వం ద్వారా అనేకమైనటువంటి రాయితీలు ఉండి అవి మురిగిపోతున్నాయి తప్ప దాన్ని వినియోగించుకున్న లేరు. కాబట్టి దీన్ని ఏమైనా సరే మన పేదవారికి అందించాలి. వారిని ఆర్థికంగా భరోసా ఇచ్చి ఆర్థికంగా బలోపేతం చేసి వారికి ఒక భరోసా ఇవ్వాలనేటువంటి సంకల్పంతో ఈ రోజున మరి దుబాయ్ ప్రాంతానికి సార్ రావడం జరిగింది. కాబట్టి ఈ రోజున నువ్వు ఆర్థికంగా వృద్ధి చెందినప్పుడు తప్పనిసరిగా రాజ్యాధికారం నువ్వు పొందగలుగుతావు. నువ్వు ఒక పనివాడిగా లేకపోతే ఒక ఉద్యోగంలో కూలివాడిగా ఉంటే నీ జీవితం అక్కడే ఉంటుందే తప్ప ఏ విధంగా బదుగు లేనటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి మిత్రులారా, ఈరోజు ఒక వ్యాపారస్తుడిగా చెప్తున్నా, నేను ఒక మారుమూల కుగ్రామంలో జన్మించా. ఈరోజు కూడా మా గ్రామంలో బస్సు లేదు, నడిచి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి. నాకు తెలుగు తప్ప ఒక మాట రాదు. నాకు ఆ గ్రామంలో పుట్టినటువంటి వ్యక్తిని ఈ వ్యాపారాన్ని పెంచుకుని కేవలం 30 సంవత్సరాల్లోనే ఆర్థికంగా 100 కోట్లు సంపాదించగలిగిన స్థాయిలోనికి వెళ్ళాను. ఈ రోజున నేను చేసేటువంటి ఉద్యోగంలో, నేను చేసేటువంటి వ్యాపారంలో ఎవరైనా ఆంధ్ర రాష్ట్రంలో నాకన్నా 20 స్థానాల తర్వాతే మొదట 20 స్థానాలు ఆ స్థానంలో నేనే ఉన్నా. ఎవరైతే అగ్ర కులాల వారుగా ఎవరైతే ఉన్నారో, ఎవరైతే నన్ను వెలివేశారో, ఎవరైతే నువ్వు క్యాస్ట్ పెట్టి నీ వల్ల ఏమవుతుందిరా అన్నారో వారి దగ్గరే నా కన్నీరు నుండి కసి పుట్టింది. ఆ కసిలో నుంచి, ఆ అవమానాల నుంచి లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాను. ఆ లక్ష్యం కోసం నిరంతరం పోరాడి ఈ రోజున ఒక ఉన్నత స్థితికి వచ్చి 3,000 మంది మనవాళ్ళని ఆర్థిక పటిష్టత కలిగిన వారిగా చేశారు. అది కేవలం వ్యాపారం వల్ల మాత్రమే జరుగుతుంది. అది ఉద్యోగాల్లో మీకు వచ్చేటువంటి నెలలో 30,000 50,000 వస్తే అది కుటుంబ ఖర్చులకు అవుతుందే తప్ప ఆర్థికమైనటువంటి పటిష్టత రాదు. ఈ ఆర్థికంగా అభివృద్ధి సాధించాలి అంటే 1 నేను చేయగలిగిన విశ్వాసం ఉండాలి, 2 పట్టుదల ఉండాలి, 3 ఓర్పు ఉండాలి. మనోళ్ళు చెప్తున్నారు, అయ్యా మేము వెళ్ళిపోవాలి, సమయం అయిపోతుంది అన్నారు. అరే మన జీవితాలు మారిపోతే, కష్టపడి పని చేస్తే నువ్వు రూపాయి జేబులో నుంచి పెట్టుబడి లేకుండా ఈ సంస్థ నీకు సహకారం చేయడానికి ముందుంది. నీకు 5 కోట్ల రూపాయలు కావాలంటే 5 కోట్లు ఇప్పించడానికి రెడీగా ఉంది. 1 కోటి రూపాయలు కావాలంటే 1 కోటి రూపాయలు ఇవ్వడానికి రెడీగా ఉంది. నువ్వు రూపాయి తీసుకుంటే 70 పైసలు ప్రభుత్వానికి కట్టాల్సిన అవసరం లేదు. కేవలం 30 పైసలు కడితే సరిపోతుంది. 1 కోటి రూపాయలు నువ్వు తీసుకుంటే లోను ఈ సంస్థ ద్వారా ప్రభుత్వం ఇచ్చేటువంటి స్కీమ్ ద్వారా 1 కోటి రూపాయలు తీసుకుంటే 70 లక్షల రూపాయలు ఉచితంగా నీకు ఇచ్చి కేవలం 30 లక్షలే నువ్వు చెల్లించాలి. అరే నువ్వు మార్జిన్ మీద కట్టాల్సిన అవసరం లేదు. నువ్వు ఏ విధమైనటువంటి సెక్యూరిటీ చూపించాల్సిన అవసరం లేదు. ఈ సంస్థ మీకు ఒక ప్రతినిధిగా ఉండి మిమ్మల్ని ఆర్థికంగా బలోపేతం చేయడానికి, మిమ్మల్ని ఉన్నత స్థితిలో తీసుకెళ్ళడానికి మేమెంత ప్రయాసపడి వస్తే కేవలం 1 గంట సేపు మనం ప్రయాస పడకుండా ఉండటానికి కూడా వీలు లేకపోతే మేమేం చెప్పగలుగుతాం చెప్పండి? ఏ విధంగా మీరు వృద్ధి చెందుతారు? ఏ విధంగా అభివృద్ధిని సాధించగలుగుతారు? ఏమైనా మిమ్మల్ని ఉన్నత స్థితి తీసుకెళ్ళాలి. మాతో పాటు మీరు కూడా ఉన్నప్పుడే రాజ్యాధికారాన్ని పొందగలుగుతాం. ఈ రోజున ఆర్థిక పటిష్టత లేకుండా రాజ్యాధికారాన్ని పొందలేరు. మీరు గమనించండి, ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు వచ్చారు అని అంటే ఎలా వచ్చారో తెలుసా? నేరుగా ఉన్నాడు. ఈ రోజున ఎలా ఉన్నారు అని అంటే ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండేటువంటి వ్యక్తి ఈ రోజున విజయ్ ఉంటే బాగుండేదండి. విజయ్ లేకపోయాడు, విజయ్ ఉంటే బాగుండేది. ఒక ముఖ్యమంత్రి వెళ్ళిపోయినటువంటి వ్యక్తిని జ్ఞాపకం చేసుకునేటువంటి ఉన్నత స్థితిలో ఉండేటువంటి వ్యక్తి తన ఉద్యోగాన్ని ప్రణంగా పెట్టి, నాకు ఉద్యోగం కాదు, నా జాతి ముఖ్యం, వారికి ఆర్థికమైన బలోపేతం చేయాలి, వారిని రాజకీయంగా వారిని ఉన్నత స్థితిలో తీసుకువెళ్ళాలి అని పోరాడటానికి వచ్చినటువంటి వ్యక్తి కొరకు మనం ఎదురు చూడాలి. ఓర్పు కలిగిన వారుగా ఉండాలి. ఎదగాలి అంటే ఓర్పు ఉండాలి. మన దగ్గరికి ఏది రాదు. చీకట్లో లైట్ ఉంది, లైట్ ఆరిపోయింది కానీ కూర్చుంటే అవుతుందా? నువ్వు వెళ్ళి లైట్ వెలిగించాలి.
లైట్ వెలిగిస్తేనే నీకు వెలుగు వస్తుంది. కాబట్టి మిత్రులారా గమనించండి, అవకాశాలను సద్వినియోగపరచుకోండి. అనేకమైన అవకాశాలు ఉన్నాయి. ఇది ఈ రోజున ఈ సంస్థ ఒక భారతదేశంలోనే కాదు, యావత్ ప్రపంచం ద్వారా కూడా అనేకమైన కార్యాలు చేయడానికి ముందుంది. యావత్ ప్రపంచంలో కూడా అనేక కార్యాలు చేయడానికి ముందుంది. ఈ దుబాయ్లోనే నెక్స్ట్ మంత్ మేము ప్రారంభించబోతున్నాం. చేసి చూపించడానికి రెడీగా ఉన్నాం. వీఆర్ ద సక్సెస్ఫుల్ మ్యాన్, వీఆర్ ద ప్రాక్టికల్ మ్యాన్. మేము వ్యాపారస్తులు, మీకు చెప్పం, మేమేంటో మీకు చూపిస్తాం. కేవలం 2 నెలల్లోనే వాట్ వీ అని యూ కెన్ ప్రూవ్ ఇట్. మీరు ఇన్ని సంవత్సరాల నుంచి కష్టపడుతున్నారు, కేవలం 1 సంవత్సరంలోనే మాకంటూ ఒక ప్రత్యేకత, మాకంటూ ఒక ప్లాట్ఫామ్, అవసరమైతే 10 హాల్స్ మెయింటైన్ చేసేంత ఆ ప్రాముఖ్యత కలిగినటువంటి వ్యక్తిగా 1 సంవత్సరంలోనే వ్యాపారం చేసి సాధించి మీ ముందు ఉంటామని కూడా ఈ సందర్భంగా మనం చేస్తూ, మన కోసం తన సమయాన్ని వెచ్చించి అహర్నిశలు కృషి చేస్తూ తన యొక్క మరి పదవిని సమస్తముని విడిచిపెట్టి జాతిని వృద్ధిలోకి తీసుకురావడానికి వచ్చిన ఆ యొక్క విజయ్ కుమార్ రాయ్ గారిని, ఐఏఎస్ కలెక్టర్ గారిని వారి యొక్క సందేశాన్ని అందించవలసిందిగా ఆహ్వానిస్తూ అందరూ గట్టిగా చెప్పండి.